మనం ఒక గురు సమక్షంలోనే ఏదైనా సాధన చెయ్యాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. అలా గుడ్డి విద్య కాకూడదు, అనారోగ్యం పాలు కాకూడదు. కుండలిని జోలికి వెళ్ళాలి అంటే చాలా నియమాలు ఉంటాయండి. ఆ నియమాలు పాటించటం అది చాలా కష్టం కూడాను. ఎందుకంటే ఆహార నియమాలు చాలా ఉంటాయి. మనం అన్నిటికీ కాస్త దూరంగా ఉండాలి. ఆ కుండల్ని మనకి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో దాన్ని తట్టుకునే శక్తిని మనం ఆపాదించుకోవాలి. ఇప్పుడు బృందావనంలో రాత్రిపూట నిద్రిస్తే మరుసటి రోజుకి మరణిస్తారు అంటే శ్రీకృష్ణుడు వచ్చి చంపడు. శ్రీకృష్ణుడు తిరగాడుతూ ఉంటాడు. ఆయన్ని చూసే ఆధ్యాత్మిక శక్తి మనకు లేక మనం చనిపోతూ ఉన్నాం ఇక్కడ. అలా ఇది కూడా అంతే అన్నమాట. కాబట్టి ప్రతి దానిలోకి వెళ్ళిపోయి నేను ఇచ్చేస్తా కాదు. మనకి ఎప్పుడు ఏది కావాలో భగవంతుడు నిర్ణయించి పెట్టాడు. మన సాధన మనం నిదానంగా ఎప్పుడైనా పై అంతస్తుకి ఎక్కాలంటే పైన మెట్టు మీద కాలు పెట్టాం కదా, ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే అవుతుంది. అలా మన సాధన ఉండాలి, తొందర ఉండకూడదు. ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళితే అద్భుతమైన గురువు దొరకాలండి ముందు. నిజంగా మనకి అన్ని నేర్పగలిగే టాలెంట్ ఉన్న గురువు దొరకాలి. అలాంటి గురువులే నాకు దొరికారు. స్వామి పరమానంద కానీ, అలాగే గుమ్మడి దామోదర్ గారు కానీ, చాలా చాలా అంటే నాకున్న స్నేహితుల్లో ఆధ్యాత్మిక స్నేహితులు ఇచ్చే సలహాలు సందేహాలని కూడా నేను తీసుకోవటం, ముందుకెళ్ళటం జరిగింది.